ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. తరుణ్, నిన్న వరంగల్ వెళ్ళావంట కదా, నీ సస్పెన్షన్ పని మీద ఏమైనా వెళ్ళావా? లేదు నాన్న, ఆ పల్లవి పని మీద వెళ్ళాను. పల్లవి పనేంటి? అంటే తను వెనక ముందు ఎవరూ లేని ఒంటరి తాన్నని కిరణ్కి చెప్పి దగ్గరైంది కదా. నాకెందుకు అది నమ్మబుద్ధి కావట్లేదు. తన గురించి తెలిసిన వాళ్ళెవరో వరంగల్లో ఉన్నారంటేను తన వివరాలు తెలుసుకుందామని వెళ్ళాను. వివరాలు ఏమన్నా తెలిసాయా? ఇంకా తెలియలేదు నాన్న, కానీ తెలుసుకుంటాను. తెలుసుకున్న దానివల్ల ఉపయోగం ఉండాలంటే మన బంగారం మంచిదే ఉండాలి. మన ప్రయత్నం మనం చేద్దాం నాన్న. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, చూద్దాం. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? పక్కింటి వాళ్ళ గురించి. పక్కింటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం ఏంటి? మరి లేకపోతే ఏంటండి, నాకున్న చిన్నపాటి బ్రెయిన్ తో నేనెవరి గురించి ఆలోచిస్తాను? మీ గురించే కదా. నా గురించి ఏం ఆలోచిస్తున్నావు ఏంటి? నిన్న నువ్వు వరంగల్ వెళ్ళావు కదా. అవును, వెళ్ళాను. వరంగల్ ఒంటరిగా ఎందుకు వెళ్ళలేదు? డాక్టర్ సుప్రియనే ఎందుకు మీతో పాటు తీసుకెళ్లారు? ఒకవేళ ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేకపోతే మీకు జంటగా నన్ను తీసుకెళ్లొచ్చు కదా. ఆ డాక్టర్ సుప్రియనే ఎందుకు తీసుకెళ్లారు? ఏంటి అలా చూస్తున్నావు? సమాధానం చెప్పు. ఇంకా ఈ అనుమానం రాలేదేంటా అనుకుంటున్నాను. వచ్చేసింది. మేం వరంగల్ వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు మా ఇద్దరి గురించి ఇలాగే ఆలోచించి ఫ్లాష్ ఫార్వర్డ్ సీన్స్ వేసుకుని కుమిలిపోయావా? ఇంతకు ముందైతే ఇలాగే కుమిలిపోయేదాన్ని. ఇప్పుడు నేను మెంటల్ గా మెచ్యూర్ అయ్యాను కదా, ఇంకెందుకు కుమిలిపోతాను? నాలో వచ్చిన ఆ మెచ్యూరిటీని తమరు గుర్తించలేదనే అలా అడిగానే తప్ప నిన్ను అనుమానించి కాదు. అవునా? ఇప్పుడు నా పెళ్ళాన్ని అనిపించావు. అంటే ఇప్పటిదాకా నేను మీకు పక్కింటి పిల్లంలా అనిపించానా? నువ్వు ఎవరినో సంతోష పెట్టడానికి నీ మాంగళ్యాన్ని పణంగా పెట్టావు. అందుకే మాంగళ్య బలం తగ్గిపోతోంది. ఆ మాంగళ్యం నీకు దూరం కాబోతోంది. అత్తయ్య, ఉషా, ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? నా భవిష్యత్ ఏంటో నాకు
అర్థం కావట్లేదు అత్తయ్య. నీలాంటి మంచమ్మాయికి ఆ భగవంతుడెప్పుడు తోడుగా ఉంటాడమ్మా. కానీ ఆ దేవుడే నా విషయంలో చిన్న చూపు చూస్తున్నాడు అనిపిస్తుంది అత్తయ్య. ఏమైందమ్మా? ఒక స్వామీజీ నా భవిష్యత్తు గురించి భయంకరమైన విషయం చెప్పారు. నువ్వు ఎవరినో సంతోష పెట్టడానికి నీ మాంగళ్యాన్ని పణంగా పెట్టావు. అందుకే మాంగళ్య బలం తగ్గిపోతోంది. ఆ మాంగళ్యం నీకు దూరం కాబోతోంది. ఆ మాట వినగానే నా గుండె ఆగిపోయినంత పనయింది. ఎటు పక్క నుంచి ఏ ఆపదొస్తుందో అర్థం కావడం లేదు. పొద్దున్న పూజ చేసుకుని దేవుడికి హారతిస్తుంటే ఆ హారతి కొండెక్కింది. అదేదో అపశకునం అనుకుంటూ ఉండగా ఆయనకి పెద్ద గండం తప్పింది. ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఇలా గండాలు రావటం చూస్తుంటే నా మనసెందుకో కీడు శంకిస్తోంది అత్తయ్య. భయంగా ఉంది అత్తయ్య, చాలా భయంగా ఉంది. భయపడకమ్మా, అలాంటిదేం జరగదు. వాడి జాతకం చాలా మందికి చూపించాం కదా, ఎవ్వరూ వాడికి అలాంటి గండాలున్నాయని చెప్పలేదు. కానీ కళ్ళ ముందర జరుగుతున్నవి పట్టించుకోకుండా వదిలేయలేం కదత్తయ్య. భయపడకమ్మా, నిత్యం నువ్వు పూజించే ఆ అమ్మవారే నిన్ను కాపాడుతుంది. సర్వమంగళాలకు మూలమైన ఆ దేవత ఆశీస్సులే నీకు మాంగళ్య బలాన్నిస్తాయి. దేవాలయ ప్రాంగణంలో ఉన్నావు. పద, నీ భయాలకు సమాధానాలు ఆ పూజారి గారినే అడుగుదాం. పదమ్మా. పద. సార్, మీకోసం ఎవరో వచ్చారు సార్. ఎలా ఉన్నావు మిస్టర్ సంజయ్? ఎలా ఉన్నారు భర్త గారు? ఎందుకొచ్చావు? నీ మీద ప్రేమతో మాత్రం రాలేదు. తాళి కట్టిన మొగుడు ఇలా పోలీస్ స్టేషన్లో ఉంటే కనీసం చూడ్డానికి కూడా రాలేదు అన్న అపఖ్యాతిని తెచ్చుకోవడం ఇష్టం లేక వచ్చాను. అంతేనా? లేక ఇక్కడ బాధపడుతున్నా నన్ను చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చావా? నువ్వెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. పెన్ డ్రైవ్ని అడ్డం పెట్టుకొని నా చేత అడ్డమైన పనులు చేయించి నువ్వు ఎంజాయ్ చేసావు కదా. నువ్వు అలా ఎంజాయ్ చేసినప్పుడు నేను ఇలా ఎంజాయ్ చేయడంలో తప్పేం లేదు. మై డియర్ క్రిమినల్ హస్బెండ్.
నేను కాదు క్రిమినల్, నువ్వు మీ నాన్న క్రిమినల్స్. మీ ఇద్దరిది అంత క్రిమినల్ బ్రెయిన్ అని తెలుసుకోలేకపోయాను. మాది క్రిమినల్ బ్రెయిన్ అయితే మీ నాన్నది కూడా క్రిమినల్ బ్రెయినే కదా. ఆ క్రిమినల్ బ్రెయిన్తోనే కదా నాకు లాయర్ నోటీస్ పంపించాడు. కోర్స్ మా దెబ్బకి భయపడి ఆ నోటీస్ అక్కడితో ఆపేశాడనుకో. ఆపేయలేదు. మీకు భయపడి మా నాన్నది ఆపేయలేదు. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ ఇచ్చారు అంతే. అవునా? బ్రేక్ ఇచ్చాడా? ఇవ్వాలి. దెబ్బ మీద దెబ్బ కొడుతున్నప్పుడు తట్టుకునే వయసు కాదు కదా మీ నాన్నది. కొంచెం బ్రేక్ ఇవ్వాలి. అవును, నీకొక విషయం తెలుసా? మీ చెల్లెలు రేణు పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే. మీ తమ్ముడు కిరణ్ చిన్నిల్లు పెద్దిల్లు కలిపి ఒకే ఇంట్లో పెట్టాడన్న విషయం సుహాస్ వాళ్ళ పేరెంట్స్కి నేనే చెప్పాను. అదేంటో మీ ఫ్యామిలీలో అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ నాకు దొరికింది. మీ అమ్మ నాన్నను వీధి పాలు చేసింది నేనే. నిన్నిలా జైలు పాలు చేసింది నేనే. తరుణ్ణి సస్పెండ్ చేయించింది నేనే. కిరణ్ జీవితాన్ని అల్లరి పాలు చేసింది కూడా నేనే. చివరికి రేణు పెళ్లి చెడిపోయేలా చేసింది కూడా నేనే. బుద్ధి చెప్పేది మాత్రం నేనే. ఈ జాతకాన్ని మీ నాన్న జాతకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి మీ ఇద్దరిని జైలుకి పంపించేది కూడా నేనే. 100% నేనే. పిల్లి పిల్లని కూడా గదిలో పెట్టి హింసిస్తే అది పులి పిల్లలాగా మారుతుంది. నేను పులి బిడ్డని, తేజ కిరణ్ మైల పెద్ద కొడుకుని. మా కుటుంబాన్ని ఇంతలా హింసించి నిన్ను వదిలిపెట్టను. అసలు చట్టం నిన్ను వదిలిపెడితేనే కదా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టడానికి. నిన్ను ఇరికించింది మామూలు కేసులో కాదు, డ్రగ్స్ కేసులో. ఈ కేసులో నుంచి బయటపడ్డం హైలీ ఇంపాసిబుల్. ఇప్పటికైనా అర్థం చేసుకో ఈ మేఘన నెట్వర్క్ ఏ రేంజ్లో ఉంటుందో. చూడమ్మా, ఈ కాత్యాయని వ్రతం అనేది స్త్రీ జాతికి లభించిన ఒక అద్భుతమైన వరం. అష్టాదశ శక్తిపీఠాల అధిదేవత అయిన ఆ జగన్మాత సతీదేవిగా ఉన్నప్పుడు పతి వియోగం జరిగింది. ఆ తరువాత పార్వతిగా అవతరించి పతిదేవుడిలో సగభాగంగా మారింది. వియోగం అనేది లేకుండా భర్తలో నిలువునా కలిసిపోయింది. ఈ కాత్యాయని వ్రతాన్ని పెళ్లిగాని కన్యపిల్లలు చేస్తే అర్ధాంగిని అర్థం చేసుకుని అర్ధనారీశ్వరుడిలా మారే పరమేశ్వరుడి లాంటి భర్త వస్తాడు. పెళ్ళైన స్త్రీలు ఈ కాత్యాయని వ్రతాన్ని చేస్తే జీవితంలో పతి వియోగం అనేది లేకుండా మాంగళ్య బలంతో నిండు నూరేళ్లు అర్ధనారీశ్వరుడిలా కలిసిమెలిసి ఉంటారు. ఉపవాసాలు ఉండడాలు, పూజలు చేయటాలు పర్వాలేదు, కానీ మెట్ల పూజ, అంగప్రదక్షిణము చేయటమే కొంచెం కష్టం. పర్వాలేదు పూజారి గారు, ఎంత కష్టమైనా నేను చేస్తాను. శుభం భూయాత్.
పోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధు సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే హై జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే कृतिमात्र निराकृत धूम्र विलोचन धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण चण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्जय निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कृतामलशूलकरे दुर्नमितावरदुन्दुभिनाद मुहुर्मुखरीकृत दीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरललनाथ तथेयित धेयित ताडनिमित्त जलास्यरते ककुभां पतिवरधोऽम्बत कुतूहलनादरते धिं धिं धिमिकित धिं धिमितध्वनि धीर मृदङ्गनिनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఎవరమ్మా ఇతను?
గాడ్, వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి ఉషలో ఏం ప్రాబ్లం లేదన్నమాట. కిరణ్ లోనే ప్రాబ్లం ఉందన్నమాట. పల్లవి, దేనికోసం వచ్చావో అదే పడేసుకొని వెళ్తున్నావు.